అలాగే రేపటి రోజున గురువారానికి అధిపతి ఎవరయ్యారంటే గురుడు బృహస్పతి అంటేనే గురువు. అయితే పిల్లలకి చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి చక్కగా దక్షిణామూర్తి హోమం అలాగే దత్తాత్రేయుడు హోమం కూడా చేశారు. దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని పఠిస్తే మౌన వ్యాఖ్య ప్రకటిత విభవ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందయ్యా అంటే ఎంత ధ్యానం చేస్తే అంతగా అనుగ్రహం కలుగుతుంది. ఆయనకు అర్చన కాదు, ఆయన ధ్యానం చేయాలి. దక్షిణామూర్తికి అర్చన కాదు. ఆయన ఫోటో ఇంట్లో ఉందనుకోండి, ఆ ఫోటో కేసి అలా చూస్తూ ఉండడం, కళ్ళు చూసుకుంటే మళ్ళీ ధ్యానం చేయాలి. ఆయన కేసి చూస్తూ ఉండాలన్నమాట. ఆయన కేసి అలా చూస్తూ ఆయన కనుక ధ్యానం చేసినట్లయితే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం ఆ రకంగా ప్రసాదించడం అనుకోండి మనకు అన్ని ఆలోచనలు వస్తుంటాయి, లేదా మనకి వేరే వేరే ఆలోచనలు అర్థం వస్తుంటాయి. అటువంటి చెడు ఆలోచనలు ఏమి రాకుండా ఉండాలంటే మౌనంగా ఆయన ధ్యానం చేయమని చెప్పి ఉందన్నమాట మనకి వేదాలలో ఉంది. అయితే అటువంటి దక్షిణామూర్తి స్వామి వారికి రేపు హోమ కార్యక్రమం చేస్తున్నాము. ఆ హోమంలో ఎవరైనా ఒకవేళ స్వయంగా చేసుకోవాలి, అలాగే దంపతులుగా